మనం గూగూరు నుంచి గంగనపల్లి వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ అయితే మనకి ఆర్చ్ అయితే కనిపిస్తున్నాయండి. కుల్లే స్వామివారు వెలిసిన బావి అనేసి. ఇక్కడ నుంచి అలా 500 మీటర్స్ లోపలికి వెళ్తే స్వామివారు వెలిసిన బావి దగ్గరికి అయితే వెళ్తామండి. ఇక్కడే మనకి గొర్రెలు కాసుకుంటుండగా గొర్రెల కాపరికి అయితే స్వామివారు అయితే దొరికారండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదే మన కుల్లే స్వామివారు వెలిసిన బావి అండి. ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అనేసి చాలా మంది చెట్టుకి ముడుపులు కట్టేసి స్వామివారి కోరికలు అయితే కోరుతుంటారండి. ఇక్కడ బావిలోని వాటర్ తీసుకొని ఇంట్లో చల్లుకుంటే మంచిది అనేసి చాలా మంది నీళ్ళు అయితే తీసుకొని వెళ్తుంటారండి. బావిలోకి దిగేటప్పుడు జాగ్రత్త అండి, చాలా లోతు అయితే ఉంటుంది బావి. చెప్పులు వేసుకొని అసలే దిగద్దు. తెలియని వాళ్ళు చాలా మంది అలా చేస్తుంటారు, చాలా తప్పండి. ఎవరైనా వెళ్ళొద్దండి. గూగుడికి రావడానికి ఆర్టీసీ నుంచి అయితే చాలా స్పెషల్ బస్సులు అయితే ఉంటాయండి. మీరైతే పండుగను ఊహించుండరు, ఆ రేంజ్లో జరుగుతాయండి స్వామివారి ఉత్సవాలు అయితే. మా గ్రామ ప్రజలకి అలాగే మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ పండుగ అంటే ఎంతో స్పెషల్ అండి. బంధువులందరినీ ఇంటికి ఆహ్వానించి అలాగే పిల్ల పాపలతో అయితే చాలా సంతోషంగా అయితే పండుగను జరుపుకుంటాము. షాపింగ్, ఎగ్జిబిషన్ అలా అయితే చాలా ఉంటాయండి. ఓకేనా, మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.